అసలు హోలీ ఎందుకు జరుపుకుంటారు అనే ప్రశ్నకు కొన్ని కథలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది భాగవత పురాణం 7వ అధ్యాయంలో కనిపించే ఒక పురాణం ప్రకారం ప్రహ్లాదుడు విష్ణువు యొక్క భక్తుడు. అతని తండ్రి హిరణ్యకశిపుడు ఒక నిరంకుశ రాజు. అతడు విష్ణువుని ద్వేషించేవాడు మరియు అందరూ తననే పూజించాలని అనుకునేవాడు. ప్రహ్లాదుడు విష్ణువు యొక్క భక్తుడు కారణంగా ప్రహ్లాదుని చంపడానికి చాలాసార్లు ప్రయత్నించాడు. కానీ విష్ణు రక్షణ కారణంగా చంపలేకపోతాడు. చివరికి హిరణ్యకశిపుడు తన చెల్లెలు అయిన హోలికను ప్రహ్లాదుని ఒడిలో ఉంచుకొని మండుతున్న చితిపై కూర్చోమంటాడు. హోలిక తన అన్న చెప్పిన విధంగా ప్రహ్లాదుని తన ఒడిలో ఉంచుకొని మండుతున్న చితిలో కూర్చుంటుంది. అయితే హోలిక దగ్గర ఒక శక్తివంతమైన వస్త్రం ఉంటుంది. ఆ వస్త్రాన్ని ఎవరైతే ధరిస్తారో వాళ్ళకు అగ్ని ఏం చేయలేదు. అందువల్ల హోలిక ఎలాంటి భయం లేకుండా ప్రహ్లాదుని చంపడానికి ప్రహ్లాదునితో పాటు మండుతున్న చితిలో కూర్చుంటుంది. అప్పుడు విష్ణు మహిమ వల్ల ఆ వస్త్రం ప్రహ్లాదునికి చుట్టుకుంటుంది. దానివల్ల హోలిక మంటలలో బూడిద అవుతుంది. ప్రహ్లాదునికి ఏం కాదు. హోలిక చనిపోయిన తర్వాత విష్ణువు నరసింహస్వామి అవతారం ఎత్తి హిరణ్యకశ్యపుడిని చంపుతాడు. అందువల్ల ఆ సంఘటన గుర్తు చేసుకుంటూ హోలీ జరుపుకుంటారు. ఈ కథ చెడు మీద మంచి, సందేహం మీద విశ్వాసం, అహంకారం మీద భక్తి విజయాన్ని చూపిస్తుంది.